బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వఖాలల్ మలికు ఓతోనే భీ ఫలమ్మా జాహుర్ రసూలు ఖాల ఇర్జిఈ యా రబ్బీ కఫతలు మా బాలు నిస్వతిల్లాతి ఖతానా ఐదియహున్న ఇన్న రబ్బీ బికైదిహిన్న అలీం. అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని రాజు ఆజ్ఞాపించాడు. రాజదూత అతని దగ్గరకు వచ్చినప్పుడు, నీవు అయ్యగారి దగ్గరకు తిరిగి వెళ్ళు. తమ చేతులు కోసుకున్న స్త్రీల వ్యవహారంలో నేను నిజాలేమిటో విచారించమని నా తరఫున చెప్పు. నిశ్చయంగా నా ప్రభువుకు వారి చిత్తుల గురించి బాగా తెలుసు. అలా మా కద్బుకున్న ఇదిరావత్తున్న యోతవన్నఫి ఉల్నా చైలై మాలేం నాలేమిన్ సోయ్ అలా దిమ్రాతుల్ వదిదిలానా తల్లా అనారావత్తు అన్నఫి వైనమిన సాధుకేన్. రాజు వారిని నిలదీసి అడిగాడు, మీరంతా కలిసి యూసుఫ్ను మీ వైపు ఆకర్షించడానికి ప్రయత్నించినప్పుడు అసలేం జరిగిందో చెప్పండి. దానికి వారంతా ముక్తకంఠంతో హాస్లిల్లా, అల్లా పరమ పవిత్రుడు, మేము అతనిలో ఏ దోషాన్ని చూడలేదు అన్నారు. అదే దిల్లాలో ఇలా అన్నది, ఇప్పుడు నిజం బయటపడింది. అతన్ని మోహింపజేయడానికి యత్నించింది నేనే. నిశ్చయంగా అతను సత్యవంతుడు. అప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు, నేను ఇలా విచారించమనడం ఉద్దేశం ఏమిటంటే, నేను అజీజ్ పరోక్షంలో అతనికి ఎలాంటి నమ్మక ద్రోహం చేయలేదన్న నమ్మకం అతనికి కలగాలి. మరో విషయం ఏమిటంటే, అల్లా స్వామి ద్రోహం చేసేవారి సాఫల్యం కొరకు మార్గం తెరబడు. ఇక నా స్వవిషయానికి వస్తే, నేను నా మనసు నిర్దోషవతం చాటుకోవడం లేదు. నిజానికి మనిషిలోని మనసు చెడు చేయమని పురమాయిస్తూ ఉంటుంది. నా ప్రభు దయదలిచిన వాడు మాత్రమే దీని నుండి సురక్షితంగా ఉంటాడు. నిశ్చయంగా నా ప్రభు క్షమాశీలుడు, దయాకరుడు. వఖాలల్ మల్కుతోని భీ అస్తఖ్లిసు లినఫ్సి ఫలమ్మా కల్లమహు ఖాల ఇన్నకల్ యౌమ లదైనా మకీనున్ అమీన్. అతన్ని నా దగ్గరకు తీసుకుని రండి, నేను అతన్ని నా ప్రత్యేక సలహాదారునిగా నియమించుకుంటాను అని రాజు చెప్పాడు. అతన్ని యూసుఫ్తో సంప్రదింపులు జరిపిన మీదట, ఈ రోజు నుంచి నీవు మా వద్ద ఉన్నత పదవిలో నమ్మకస్తుడైన వ్యక్తిగా ఉంటావు. ఆలజాల్ని అలా కదా యూసుఫ్ అన్నాడు, నన్ను ఈ రాజ్యంలోని వనరులపై, ముఖ్యంగా ఆహార గిడ్డంగులో ప్రధాన పర్యవేక్షకునిగా నియమించండి. వాటిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, ఆ పరిజ్ఞానం నాకుంది. ఒకదాలి అమ్మక్కనాలిగా తువవిలా యతబవ్వఉ మిన్హా హైతు యషాఉ నుసీబు బిరహ్మతినా మన్ నషాఉ వలా నుసీబు అజ్రల్ ముహ్సినీన్. ఈ విధంగా మేము ఎక్కడో కనాన్ ఎడాది ప్రాంతంలో పుట్టిన యూసుఫ్కు పిరమిడ్ల గడ్డమే అధికారం ఒసగాం. దాంతో అతనికి రాజ్యంలో కోరిన చోట ఆగే వెసులుబాటు లభించింది. ఈ విధంగా మేము కోరిన వారిని మా కారుణ్య భాగ్యంతో సత్కరిస్తాము. మేము పుణ్యపురుషుల పుణ్యఫలాన్ని వృధా కానిము. విశ్వసించే భయభక్తులు వైఖరి అవలంబించిన వారికి పరలోకంలో లభించే పుణ్యఫలం ఇంతకన్నా మేలైనది. యూసుఫ్ సోదరులు కూడా వచ్చి అతని సమక్షంలో హాజరయ్యారు. యూసుఫ్ వాళ్ళను గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు అతన్ని గుర్తుపట్టలేకపోయారు. فلما جاءتهم بجهازهم قال ائتوني بأخ لكم من نبيكم ألا ترون أني أوفي الكيل وأنا خير المنزلين. అతను యూసుఫ్ వారి సామాగ్రిని సిద్ధపరిచిన తర్వాత వారితో, మరోసారి వచ్చేటప్పుడు మీ సవతి సోదరుని కూడా తీసుకుని రండి. నేను ఇలా పూర్తి ధ్యానం కొలిచి ఇస్తున్నాను, అతిథులకు ఎలా మర్యాద చేస్తున్నాను చూశారుగా. ఫైలంతా అతోని ఫలా కైలాలకుం ఇందీ వలా తఖ్రబూన్. మీరు కనుక అతనిని నా దగ్గరకు తీసుకుని రాకపోతే మీకు ధాన్యం కులవబడదు, అసలు మీరు నా దగ్గరకు రావాల్సిన అవసరం కూడా లేదన్నాడు. వారు ఇలా సమాధానం ఇచ్చారు, మేము అతని విషయంలో అతని తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాం, ఇవి మాత్రం మేము చేయగలం. యూసుఫ్ తన సేవకులతో, వారు ధాన్యం కొనడానికి తెచ్చిన మూల్యాన్ని వారి సంతులను పెట్టండి. వారు తమ ఇంటి వారి వద్దకు
పోయినప్పుడు దీనిని గుర్తించి బహుశా మళ్ళీ తిరిగి వస్తారు అన్నాడు. فلما رجعوا إلى أبيهم قالوا يا أبانا منع منا الكيل فأرسل معنا أخانا نقتل وإنا له لحافظون. వారు తమ తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు, నాన్న, ఇక మీదట మనకు ధాన్యం కొలవడంపై ఆంక్ష విధించబడింది. కాబట్టి మేము ధాన్యం తెచ్చుకోవాలంటే మీరు మా తమ్ముడిని బిన్యామీనును తప్పకుండా పంపాల్సిందే. అతన్ని రక్షించే బాధ్యత మాది అన్నారు. యాకూబు అన్నాడు, ఏమిటి లోగడ, ఇతని సోదరుని విషయంలో మిమ్మల్ని నమ్మినట్టు ఇతని విషయంలో కూడా నమ్మమంటారా? అల్లాహే ఉత్తమ రక్షకుడు, ఆయన అందరికంటే గొప్ప దయాళుడు. వలమ్మా ఫతహు మతాహుం వజదూ బితాఅతహుం రుద్దత్ ఇలైహిం ఖాలూ యా అబానా మనవ్వి హాదిహి బితాఅతునా రుద్దత్ ఇలైనా వనమిరు అహ్లనా వనహఫదు అఖానా వనజ్దాదు కైల వహి దాలిక కైలున్ యసీర్. వారు తమ సామగ్రిని విప్పినప్పుడు తమ సొమ్ము తమకు వాపసు చేయబడిన విషయం గ్రహించారు. సంతోషంతో, నాన్నగారు చూడండి, మనకు ఇంకేం కావాలి, ఇదిగో మన సొమ్ము, ఇది కూడా వాపసు చేయబడింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మన కుటుంబం కొరకు మరింత ధాన్యం తెచ్చుకుంటాం. మా తమ్ముడిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాం. ఒక ఒంటి మోతి బరువు ధాన్యం అదనంగా తేగలం. ఇప్పుడు తెచ్చిన ఈ ధాన్యం తక్కువే. కాలలనోడితి లహు మాకుం హత్తా తూతూని మౌతికం మినల్లాహి లతాతూన్ననీ బిల్లాహి యుహాత బికుం ఫలమ్మా ఆతౌహు మౌతికహుం ఖాల లవలమ్మా నఖూలు వకీల్. యాకూబు ఇలా అన్నాడు, మీరు అతన్ని నా వద్దకు తప్పక తీసుకొస్తామని దైవసాక్షిగా మాటిస్తే గాని నేను అతన్ని మీతో పంపను. ఒకవేళ మీరంతా ముట్టడించబడితే అది వేరే విషయం. వారంతా ప్రమాణం చేసి తమ తండ్రికి మాటిచ్చారు. మనం ఆడిన మాటలకు అల్లాహ్ సాక్షి అని అతను అన్నాడు. వఖాల యా బనీ లా తద్ఖులూ మిన్ బాబి వాహిది వద్ఖులూ మిన్ అబ్వాబిన్ ముతఫర్రిఖా అమా ఉగ్నీ అన్కుం మినల్లాహి మిన్ షై ఇనిల్ హుక్ము ఇల్లా ఇలైహి తవక్కల్ వఇలైహి యతవక్కలుల్ ముతవక్కిలూన్. ఇంకా యాకూబు ఇలా ఉపదేశించాడు, నా కుమారులారా, మీరందరూ ఒకే ద్వారం గుండా నగరంలోనికి ప్రవేశించకండి, వేర్వేరు ద్వారాలు గుండా ప్రవేశించండి. నేను దైవాజ్ఞ నుండి మిమ్మల్ని ఏ విధంగానూ తప్పించలేను. దైవాజ్ఞ మాత్రమే చెల్లుతుంది. కాబట్టి ఆయన్నే నమ్ముకున్నాను. నమ్ముకునేవారు ఆయన్నే నమ్ముకోవాలి. వలమ్మా దఖలూ మిన్ హైసు అమరహుం అబూహుం మా కానా యుగ్నీ అన్హుం మినల్లాహి మిన్ షైఇన్ ఇల్లా హజతన్ ఫీ నఫ్సి యాకూబ ఖతాహా وإن لذو علم لما علمناه ولكن أكثر الناس لا يعلمون. వారు తమ తండ్రి ఆజ్ఞాపించిన విధంగానే వేర్వేరు ద్వారాల గుండా ప్రవేశించారు. చూడండి, ఈ ఉపాయం అల్లా ఇష్ట ముందు దేనికి పనికిరాదు. కాకపోతే యాకూబు మనసులో ఉన్న కోరిక నెరవేర్చబడింది. నిశ్చయంగా అతను జ్ఞాన సంపన్నుడు, ఎందుకంటే మేము అతనికి విద్య నేర్పి ఉన్నాము. కానీ చాలామంది ఇంతటి వాస్తవాన్ని తెలుసుకోరు.